చికెన్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ఒక్కసారి టేస్ట్ చేయాలి అని అనుకుంటారు. అదేంటో కాదండి. నా స్టైల్‌లో సింపుల్‌గా చిల్లీ చికెన్‌ని ఎలా చేశానో చూసేయండి. ముందుగా పావు కిలో చికెన్‌ని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని, దాన్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ మనం చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవాలి. ఆ మ్యారినేషన్ కోసం ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ మైదా, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా బీట్ చేసి పెట్టుకున్న ఒక గుడ్డుని వెయ్యాలి. అలాగే నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక ఫుల్ల నిమ్మకాయనైతే నేను యూజ్ చేశాను. మీరు మీ క్వాంటిటీని బట్టి యూజ్ చేయండి. ఇప్పుడు మనం వేసుకున్న పదార్థాలన్నీ చికెన్‌కి బాగా పట్టేలాగా బాగా కలుపుకొని 30 నిమిషాల పాటు పక్కన పెట్టండి. చికెన్ ఎంత మంచిగా నానితే అంత మంచి టేస్ట్ వస్తది. అండ్ ఇక్కడ మనం మైదా బదులు బియ్యం పిండిని గూడా వాడుకోవచ్చు. ఈలోగా మనకు కావాల్సిన వెజ్జీస్‌ని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, పాన్‌లో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్‌ని ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే మనకి పైన ఉన్న లేయర్ అనేది త్వరగా బ్రౌన్ షేడ్ వచ్చేస్తది కానీ లోపల పీస్ అనేది ఉడకదు. చికెన్‌ని ఫ్రై చేసేటప్పుడు మాత్రం చాలా పేషెన్స్ కావాలి. నిదానంగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు పేషెన్స్‌తో ఫ్రై చేసుకోండి. ఇలాంటి యమ్మీ యమ్మీ డిషెస్ చేసుకోవాలంటే మనకి చాలా పేషెన్స్ అండ్ ఓపిక కావాలి కదండీ. సో, ప్లీజ్ అంతే పేషెన్స్ అండ్ ఓపికతోటి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయరా? ఇలాంటి ఎన్నో మంచి వంటల్ని మీకు చేస్తాను. చికెన్ ఇలా మంచిగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయితది. అలాంటప్పుడు చికెన్‌ని తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఏసుకొని ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకునే వెజ్జీస్‌లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ క్యాప్సికమ్ వేసుకొని వాటిని మంచిగా వేగనీయండి. ఈ క్యాప్సికమ్ అండ్ ఆనియన్ ఎంత మంచిగా ఫ్రై అయితే మనకి అంత మంచి టేస్ట్ వస్తది. సో, మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఈలోగా ఇవి మంచిగా ఫ్రై అయ్యేలోపు ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని తీసుకొని అందులో కొంచెం వాటర్ ఏసుకొని బాగా పిండిని పలచన చేసుకోండి. నెక్స్ట్ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ టమోటా సాస్, ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. ఎంత తింటావమ్మా తల్లి ఉప్పు ఇన్ని సార్లు ఏస్తున్నావు అనుకోకండి. మేము కొంచెం ఉప్పు ఎక్కువే తింటాము. సో, అందుకే ఏసుకుంటున్నాను. తర్వాత కార్న్‌ఫ్లోర్ వాటర్‌ని ఈ మిశ్రమానికి యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మనకి మంచి టెక్స్చర్ అనేది వచ్చిద్దనమాట. మంచిగా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి గదా! దాన్ని ఈ మిశ్రమానికి యాడ్ చేసుకొని చికెన్ పీసెస్‌కి అన్నిటికి ఆ స్పైసెస్ అనేవి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా మిక్స్ చేసుకోవాలనమాట. సో, అలాగైతేనే మనకి అన్ని సాసెస్ అనేవి చికెన్ పీసెస్‌కి పట్టి ఆ జ్యూసీ టెక్స్చర్, ఆ జ్యూసీ ఫ్లేవర్ అనేది పీసెస్‌కి తగులుతది. లాస్ట్‌లో కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతే ఎంతో యమ్మీ యమ్మీ చిల్లీ చికెన్ హోమ్ స్టైల్‌లో ప్రిపేర్ అయిపోయింది. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి.